వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. విద్యుత్ చోరీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దర్శి డివిజనల్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. పొదిలి సబ్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శి డివిజనల్ పరిధిలోని ఏఈలు, డిఈలు, లైన్ మెన్లతో పాటు సర్వీస్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డివిజనల్ ఈఈ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యుత్ చోరీని అరికట్టాలని ఏఈలకు, డిఈలకు పిలుపునిచ్చారు. అలాగే గ్రామాలలో, పట్టణాలలో వ్యవసాయ బోర్లు, రైస్ మిల్లులలో రాత్రిపూట ఎక్కువగా విద్యుత్ చోరీ జరుగుతుందని, వీటిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి విద్యుత్ చోరీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి డివిజన్ పరిధిలోని ఏఈలు, డిఈలు, లైన్ మెన్లు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు విద్యుత్ శాఖ వారు దాదాపు 70 మంది వివిధ స్థాయిలోని అధికారులు పొదిలి మండలంలో రైడ్స్ నిర్వహించడం జరిగింది. విద్యుత్ దొంగతనం, అక్రమంగా వాడుకునే వాటిని పరిశీలించి అలాంటి చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి వారిపై అపరాధ రుసుమును వేయడం జరుగుతుంది. మారిన సినారియోలో ఇంకా కూడా విద్యుత్ చౌర్యం ఉండడం అనేది చాలా బాధాకరము. అక్కడక్కడ కొన్ని చోట్ల విద్యుత్ చౌర్యం జరుగుతుంది. వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ తెలుసు, కొంతమంది మొదటిసారి తప్పు జరిగితే 3 రెట్లు పెనాల్టీ పడుతుంది, రెండోసారి తప్పు జరిగితే 6 రెట్లు పెనాల్టీ పడుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాంపౌండ్గా పోలీసు వారు కాంపౌండ్ వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, చౌర్యము సామాజిక నేరము, అలాంటివి చేయకుండా ఉండాలని, ఎవరైనా అలా చౌర్యం చేస్తూ ఉంటే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ చౌర్యం చేసేటప్పుడు ఇబ్బంది ఏంటంటే, కొంతమంది చౌర్యం చేస్తే భయంగా చేస్తూ పొరపాటున వేరే తనిఖీ అధికారులు వచ్చినప్పుడు వైర్లు లాగబోయి చాలా అపాయాలు జరుగుతుంటాయి, యాక్సిడెంట్లు జరుగుతుంది, వారికి జరుగుతుంది. ఒక్కోసారి వాళ్ళు లాగినప్పుడు తెగిపడి పక్కన కామన్గా పోతున్న మనుషులకు జరుగుతుంది. సో అలాంటివి చేయొద్దని, అలాంటివి చూస్తే ప్రజలు విద్యుత్ శాఖ వారికి తెలియజేసి వాటిపైన కఠినంగా వ్యవహరించేలాగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లానే సిబ్బంది అందరికి కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అంతరాయాలు లేనటువంటి సప్లై ఇవ్వాలని, ఎక్కడైనా చెట్లు లైన్లు తగులుతూ ఉంటే, క్రేపర్స్ లైన్లు తగులుతూ ఉంటే వెంటనే వాటిని నిర్మూలించి ప్రజలకి ఇంటరప్షన్స్ లేకుండా సప్లై ఇవ్వాలని, అలానే బకాయిలు వసూలు చేయాలని, ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితం వారికి దాదాపు చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కొంతమంది మీటర్ ఉంటే బిల్లు కట్టాల్సి వస్తుందేమో అనే భయంతో కొంతమంది మీటర్ పెట్టుకోకుండా ఉంటున్నారు. అది పొరపాటు. అలా 200 యూనిట్ల లోపు వాడుకునే మనుషులు కూడా వాళ్ళకి ఉచితం ఉన్నప్పటికీ కూడా మీటర్ లేకుండా ఉంటే విద్యుత్ శాఖ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు కేసు రాయడం జరుగుతుంది. సో మీటర్ ఉంటేనే, మీటర్లో 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటేనే ఉచితం అనేది లబ్ధి పొందొచ్చు. ఆ అవకాశంలో ఉండి కూడా, అంత పరిధిలో ఉండి కూడా కొంతమంది మీటర్లు పెట్టుకోకుండా ఉండడం, ఇచ్చిన మీటర్లను లోపల పెట్టి ఉండడం, ఇలాంటివి చేయడం అనేది తప్పవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీటర్లు విరిగా పెట్టుకొని మీటర్ ద్వారా మాత్రమే విద్యుత్తును వాడుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అట్లానే వాలంటరీగా అదనపు లోడు ఉన్న డొమెస్టిక్ వినియోగదారులకి, గృహ వినియోగదారులకి మామూలుగా 1 కిలోవాట్ లోడ్ పెట్టుకోవాలంటే ఇదివరకు కట్టే దాంట్లో ఇప్పుడు సగం, ప్రతి కిలోవాట్కి 1000 రూపాయలు సబ్సిడీతో వాళ్ళ లోడ్ రెగ్యులరైజ్ చేసుకునే పథకాన్ని ఏపీఈఆర్సీ వాళ్ళు విద్యుత్ శాఖ వారికి అనుమతించారు. డిసెంబర్ దాకా అవకాశం ఉంది. గతంలో
కొంత జూలై వరకు మనం అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది రెగ్యులరైజ్ చేసుకున్నారు. అయినా ఇంకా దాదాపుగా ఒక 70% దాకా రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లోడ్ని రెగ్యులరైజ్ చేసుకుంటే 50% కన్స్ట్రక్షన్తో లోడ్ వాళ్ళకే వాళ్ళు వచ్చి చేసుకుంటే, అలా కాకుండా మా వాళ్ళ తనిఖీలో వాళ్ళు ఆ లోడ్ అదనపు లోడ్ కనుక కనుగొంటే అది సంపూర్ణంగా 100% కట్టాల్సి ఉంటుంది. అది ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలుసు, పిఎం సూర్యగర్ కింద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కిలోవాట్కి 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000, అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ప్యూర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ. సోలార్ ప్యానెల్స్ మన ఇంటి మీద పెట్టుకుంటే దాని మీద మీ ఇంటి దగ్గరే మీరు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని దాదాపుగా మీరు విద్యుత్ శాఖ కట్టే బిల్లు అంత మామూలుగా మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకు 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ వస్తుంది. దాదాపు 5-6 ఏళ్లలో మీరు దీన్ని పెట్టే ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాబట్టవచ్చు. మీరు పెట్టుకునేటప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడు బ్యాంకులు చాలా తక్కువ వడ్డీతో 6%, 7% లోపల వడ్డీతో మీకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ మొదటి 1 కోటి మందికి మాత్రమే ఈ సబ్సిడీ పథకం ఉంది. దాదాపుగా ఇప్పుడు చాలా వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవకాశాన్ని పోగొట్టుకోవద్దని మేము కోరుతున్నాం. వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు.